హాయ్ మావా. మన అలిగేటర్ గాని చూసి చాలా రోజులైంది కదా, చూడండి మామ అదైతే అలా ఉంది. సో దాని అక్వేరియం వచ్చేసి నేను ప్లేస్ అయితే చేంజ్ చేద్దాం అనుకోసారి ఫ్రిడ్జ్ బాక్స్. అదేంటంటే ఈవినింగ్ అవుతుంటే డైరెక్ట్ సన్లైట్ పడడం వల్ల ఆలగే అయితే వచ్చేస్తుంది. మేబీ అందుకే అనుకుంటా మన వాడికి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. లేకపోతే అసలు ఇంత ముందు హెల్త్ ఇష్యూస్ వచ్చేయే కాదు. కాబట్టి మన నోడిని అయితే ఎప్పుడు ఎక్కడ ఉండేదో ఆ చోట్లోనే అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మన నోడి వాటర్ అయితే మొత్తం తీసి మన నోడిని అందుట్లో అయితే వెయ్యాలి. సో ఇదిగోండి అక్కడ నుంచి డైరెక్ట్ సన్లైట్ అయితే వచ్చేస్తుంది అనమాట. దాని వల్ల నోడ్ ట్యాంక్ ఆటోమేటిక్ ఆల్గే పెట్టేస్తుంది. నేను ఎంత క్లీన్ చేసినా కూడా ఆల్గే పెట్టేస్తాను. సో ఇంకోటి వచ్చేసి అయితే ఇప్పుడు యుద్ధం అనమాట. వీటితో అయితే యుద్ధం చేయాలి పట్టుకోవాలంటే. సో మొత్తానికి అయితే దొరికాడు అనుకునే లోపల మళ్ళీ అయితే జాడిపోవడం మావా. ఏదోలా చేసేవాడిని పట్టుకుని అయితే నేను ఇంకా పక్కన బకెట్ అయితే వేసామావా. సో ఇంకా నేను క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్గేని చూడండి ఎంత సాటిస్ఫాక్షన్ కింద ఉందో, అలాగే అలర్జీ కూడా బాగుంటది అనమాట. మొత్తానికి అటు తిప్పి మొత్తం అయితే క్లీన్ అయితే చేసామావా. చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో. అలాగే ఆల్గే మొత్తం అయితే ఉంపేస్తున్నా. సో ఎంతో కొంత అయితే ఆల్గే ఉండాలి మామ, ఫిషెస్ కి చాలా మంచిది అనమాట. కాబట్టి నేనైతే కొంచెం ఇంకా ఉంది, దాన్ని అయితే క్లీన్ చేసి అయితే మనం సెట్ చేయాలి. నేను పెట్టే చోటు ఇదే అనమాట. సో ఈ కింద అయితే పెట్టబోతున్నాం అన్న ట్యాంక్ వచ్చేసి, సారీ ఫ్రిడ్జ్ బాక్స్. టోన్ ఏంటి అలా ఉందని అయితే అనుకోకండి మామ, నాకు కొంచెం కోల్డ్ అయితే వచ్చింది అనమాట. దాని వల్ల కొంచెం వాయిస్ ఒకేసారి హై అవుతుంది, అలాగే లో అవుతుంది. అలాగే ఇది కొత్త మైక్ కదా, నాకు దీన్ని యూజ్ ఎలా చేయాలో ఇంకా ఐడియా రావట్లే. కాబట్టి స్లోగా వాడే కొద్ది నేనే మెల్లగా అలవాటు చేసుకుంటా. సో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మా నోట్ అయితే ఇంకా ఇక్కడ పెట్టేయచ్చు. సో నేను ఈ మైక్ తీసుకున్న కారణం ఏంటంటే, మామూలుగా మైక్ లేకుండా కూడా మాట్లాడేయచ్చు అనమాట. కాకపోతే నాయిస్ అనేది రిడక్షన్ అవ్వట్లేదు. దానివల్ల నేను బ్యాక్గ్రౌండ్ లో కామెడీ కంటెంట్ చేద్దామన్నా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. అలాగే మీకు కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ వచ్చినట్టయితే నేను కట్ చేసి మాట్లాడతా కదా మామ. దాని వల్ల సౌండ్స్ అనేవి వచ్చేస్తున్నాయి, మీకు అది తర్వాత చెప్తా. సో అంతే గైస్ ఇయాల్టి వీడియో. సో ఇంత వీడియో చూసినైతే లైక్ చేసుకొని మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి. ఇలాంటి ఫిష్ కంటెంట్ మీకు డైలీ పెడుతూనే ఉంటాను.